ఎపిసోడ్ మొదట్లో 10 ఏళ్ల క్రితం సీన్ చూపిస్తారు. అక్కడ ఆస్తా యూనో పరుగెడుతుంటారు. యూనో పరిగెడుతూ కింద పడి ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆస్తా అతన్ని లేపుతూ, ఇలా ఏడవకు, నేను నీకు తోడుంటాను అంటాడు. వాళ్ళిద్దరూ కొండవైపు పరిగెడతారు. అక్కడ వాళ్ళందరూ భోజనం చేస్తుంటారు. అప్పుడు ఆస్తా, నేను పెద్దయ్యాక మీరు నన్ను పెళ్లి చేసుకుని నా కోసం ఇలా వండాలి. అప్పుడు సిస్టర్ లిల్లీ, నిజానికి ఈ వంట ఫాదర్ చేశారు అంటుంది. అయితే నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా? ఆ మాటకు ఆస్తాకు చిరాకొస్తుంది. అప్పుడు యూనో, అలా జరగదు, సిస్టర్ లిల్లీ ఎవరినీ పెళ్లి చేసుకోదు అంటాడు. అప్పుడు ఆస్తా, కానీ నేను ఓడిపోను అంటాడు. ఇక్కడ సిస్టర్ లిల్లీ వాళ్ళిద్దరికి మొదటి విజర్డ్ కింగ్ కథ చెబుతూ ఉంటుంది. అందులో ఎలా రాసి ఉందంటే, మొదటి విజార్డ్ కింగ్ ఒక డీమన్ ను ఓడించి శాంతిని నెలకొల్పాడు. మరుసటి రోజు ఆస్తా సిస్టర్ లిల్లీని విజర్డ్ కింగ్ గురించి అడుగుతాడు. అప్పుడు సిస్టర్ లిల్లీ అతనికి విజర్డ్ కింగ్ ఒక్ అని చెబుతుంది. టైటిల్: ఇది తరం నుండి తరానికి బదిలీ అవుతూ వచ్చింది. ఈ విజర్డ్ కింగ్ శక్తి వల్లే క్లోవర్ కింగ్డమ్ లో శాంతి ఉంది. అతను రాజు తర్వాత రెండో ముఖ్యమైన వ్యక్తి. అప్పుడు ఆస్తా, అయితే డిసైడ్ అయిపోయింది అంటాడు. తర్వాతి విజర్డ్ కింగ్ నేనే అవుతాను. అది విని సిస్టర్ లిల్లీ, యూనో ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు సిస్టర్ లిల్లీ అడిగినప్పుడు ఆస్తా చెప్తాడు, విజర్డ్ కింగ్ ఒక డీమన్ ను ఓడించాడు అంటే అతను చాలా స్ట్రాంగ్ మరియు కూల్ గా ఉండి ఉంటాడు. నేను పెద్దవాడినయ్యాక అతనిలా అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ నేను విజర్డ్ కింగ్ అయితే మీ అందరి జీవితాన్ని సులభతరం చేస్తాను. ఈ పనికిరాని చర్చిని కూడా బాగు చేయిస్తాను. నేను ఒకసారి విజర్డ్ కింగ్ అయ్యాక అప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోండి. కానీ సిస్టర్ లిల్లీ మళ్ళీ ఒప్పుకోదు. అప్పుడు చలికాలం వస్తుంది. ఆస్తా తన మ్యాజిక్ ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ ప్రయత్నం వల్ల ఏ లాభం ఉండదు. అప్పుడు ఆస్తా, సిస్టర్ లిల్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను, తర్వాత మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంటాడు. కానీ సిస్టర్ లిల్లీ మళ్ళీ ఒప్పుకోదు. అప్పుడు ఆస్తా మళ్ళీ ఏడుస్తూ మొండికేస్తాడు. ఇక్కడ యూనో పిల్లలను చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆస్తా, నేను చూసుకుంటాను. ఒక ఫ్యూచర్ విజార్డ్ కింగ్ కు ఇది ఎంత కష్టం. చివరికి సిస్టర్ లిల్లీయే అతన్ని సైలెంట్ గా చేస్తుంది. కానీ అప్పుడే ఫాదర్ అక్కడికి వచ్చి యూనో, ఆస్తాలలో ఒకరిని ఒక పని చేయమని అడుగుతారు. మరియు ఆస్తా ఈ పని చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటాడు. అప్పుడు ఫాదర్ ఆ పని యూనోకి ఇచ్చి, ఇది చాలా ముఖ్యమైన లేఖ కాబట్టి నేను దీన్ని ఆస్తాకి ఇవ్వలేను. కాబట్టి నువ్వు ఈ పని సైలెంట్ గా చెయ్యి. చలికాలం కోసం ఆహారం కావాలి కాబట్టి నేను పక్క విలేజ్ మేయర్ ను కలవాలి. అప్పుడు యూనో ఆ లెటర్ ను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు రేఖ ఆస్తాతో, నువ్వు మ్యాజిక్ వాడ్, లేకపోతే కనీసం కట్టెలు కొట్టు. చివరికి నువ్వు ఏదో ఒక పనికి వస్తావు. దానికి ఆస్తాకు కోపం వస్తుంది. ఇక్కడ మనం చూస్తాం, ఒక బార్ ఓనర్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేవు. దాంతో అతన్ని బయటకు తోస్తాడు. కానీ అప్పుడే యూనో అటుగా వెళ్తాడు. అతని పెండెంట్ చూసి ఆ వ్యక్తి నవ్వుతాడు. అవును, యూనో ఆ లెటర్ ను సక్సెస్ఫుల్ గా డెలివరీ చేస్తాడు. అప్పుడు ఆ పర్సన్ యూనోను ఆపేస్తాడు. ఇక్కడ సిస్టర్ లిల్లీ యూనో కోసం కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి యూనోను కొట్టి అతని పెండెంట్ తీసుకుంటాడు. మరియు యూనో కన్నీళ్లతో తన పెండెంట్ వెనక్కివ్వమని అడుగుతూ తన మ్యాజిక్ వాడటం మొదలు పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు గనక ఈ పనికిరాని స్పెల్ తో నాతో పోరాడితే చస్తావు. కానీ అప్పుడే ఆస్తా వచ్చి ఆ వ్యక్తిపైకి దూకుతాడు. కానీ ఆ వ్యక్తి అతన్ని దూరంగా విసిరేస్తాడు. అయినా కూడా ఆస్తా ఆ వ్యక్తిని వదలట్లేదు. ఆ వ్యక్తి పదే పదే ఆస్తాను కొడుతూ ఉంటాడు. కానీ ఆస్తా ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. దాంతో విసిగిపోయి ఆ వ్యక్తి ఆ పెండెంట్ ను అక్కడే విసిరేసి వెళ్లిపోతాడు. ఆస్తా కింద పడిపోతాడు. యూనో అతనికి సారీ చెప్పడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఆస్తా అంటాడు, నా గురించి అంత చింతించకు, నేను ముందే చెప్పాను కదా, ఎప్పుడు నీతోనే ఉంటాను. ఇక్కడ ప్రెజెంట్ లో యూనో అనుకుంటూ ఉంటాడు, మనం కనీసం ఊహించలేనిది నువ్వు ఎప్పుడు చేశావు. మరియు ఇక్కడ రేవచి అంటున్నాడు, నీ దగ్గర అసలు మ్యాజిక్ లేదు. మరి నీకు ఈ గ్రిమోయర్ ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు అని రేవచి తన చైన్ తో ఆస్తా మీద దాడి మొదలు పెడతాడు. ఆస్తా తన కత్తితో అతని మ్యాజిక్ ను కట్ చేస్తాడు. తన పూర్తి పవర్ తో అతని మీద దాడి చేయడం మొదలు పెట్టి, నా దగ్గర ఏ మ్యాజికల్ పవర్ లేకపోయినా నేను విజార్డ్ కింగ్ అయ్యి తీరుతాను మరియు ఎప్పటికీ ఓడిపోను. అదే నా మ్యాజిక్ అని అతన్ని గొడకేసి కొట్టి అంటాడు, నేను ఎప్పుడూ నా బాడీని ట్రైన్ చేశాను. చివరికి అది ఈ రోజు నాకు పనికొచ్చింది. మరియు మనకు మళ్ళీ గతంలోని సీన్ చూపిస్తారు. అక్కడ యూనో ఆస్తాకు సారీ చెబుతూ ఉంటాడు. అప్పుడు ఆస్తా అంటాడు, ఇది ఏమీ కాదు, ఇందులో నీ తప్పేమీ లేదు. నేను విజార్డ్ కింగ్ అయ్యి నిన్ను మిగతా అందరినీ కాపాడుతాను. ఇంకా నీకు
దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం రాదు. నేను అందరికీ ఇది ప్రూవ్ చేస్తాను. మీరు పేదవాళ్లైనా లేదా అనాథలైనా మీరు విజార్డ్ కింగ్ అవ్వగలరు. ఎవరైనా ఇది చేయగలరు మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే. అది నేనైనా లేదా నువ్వైనా. అప్పుడు యూనో తన కన్నీళ్లు తుడుచుకుని అంటాడు, ఇప్పటి నుండి నేను ఎప్పుడూ ఏడవను. నేను డిసైడ్ అయ్యాను. నేను కూడా విజార్డ్ కింగ్ అవుతాను. నేను కూడా స్ట్రాంగ్ అయి మీ అందరినీ కాపాడుతాను. అప్పుడే మీ అందరి జీవితాలను బాగు చేయగలను. నేను ఎప్పటికీ ఓడిపోను. చూడుంగి. ప్రెజెంట్ లో ఆస్థా యూనోకు తన గ్రిమోయిర్ ను చూపిస్తూ ఉంటాడు. అప్పుడు యూనో అంటాడు, అయితే ఈ రోజు నువ్వు నన్ను మళ్ళీ కాపాడావు. ఒక రోజు నేను ఈ అప్పును తప్పకుండా తీర్చేస్తాను. ఆస్థా, మన ప్రామిస్ గుర్తుందా? అప్పుడు మనకు ఆ ప్రామిస్ చూపిస్తారు. అక్కడ వాళ్ళిద్దరూ ఒకరినొకరు రైవల్స్ గా అనుకుంటారు. అప్పుడు ఆస్థా అంటాడు, నువ్వు మర్చిపోయావేమో అనుకున్నాను. దానికి యూనో అంటాడు, నువ్వే ఆస్థా, మనలాంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో గొప్పది సాధించగలరని నాకు ఆశ ఇచ్చావు. దాన్ని నెరవేర్చడానికి అప్పుడు అతను, మేము విజార్డ్ కింగ్ అవ్వడానికి మా సర్వశక్తులు ఒడ్డుతాము. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక డీమన్ నగరంపై దాడి చేస్తాడు. అప్పుడు ఒక విజార్డ్ వచ్చి అతన్ని ఓడిస్తాడు. ఒక డీమన్ వల్ల మొత్తం మానవాళికి ప్రమాదం ఏర్పడినప్పుడు అని మనకు చెప్పారు. అప్పుడు ఒకే ఒక్క విజార్డ్ వచ్చి మొత్తం మానవాళిని కాపాడాడు. అతనికి విజార్డ్ కింగ్ హోదా ఇచ్చారు. అతను ఒక లెజెండ్ అయ్యాడు. అప్పుడు మనకు నేటి క్లోవర్ కింగ్డమ్ విజార్డ్ కింగ్ చూపించబడ్డాడు. అతను మొత్తం క్లోవర్ కింగ్డమ్ లో శాంతిని కాపాడుతున్నాడు. అప్పుడు మనకు చెప్పారు, మ్యాజిక్ నైట్స్ లో విజార్డ్స్ కి 9 స్క్వాడ్లు ఉన్నాయి. అవన్నీ విజార్డ్ కింగ్ కింద పని చేస్తాయి. వీరందరూ కలిసి తమ దేశాన్ని కాపాడుతారు. ఇక్కడ మనం ఆస్థాను చూస్తాం. తన కత్తితో శిక్షణ తీసుకుంటూ ఉంటాడు. ఒక పక్షి అతన్ని పదే పదే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆస్థా తన గ్రిమోయర్ ను పట్టుకుని, నా దగ్గర మ్యాజిక్ లేకపోయినా అంటాడు. అయితే ఏంటి, నేనైనా శిఖరాలను అందుకుంటాను. అతను మళ్ళీ తన కత్తిని పట్టుకుని శిక్షణ చేయడం మొదలుపెట్టి, యూనో కూడా తన స్పెషల్ ట్రైనింగ్ చేస్తున్నాడని నాకు తెలుసు అంటాడు. అందుకే నేను కూడా వెనక్కి తగ్గను. అప్పుడు ఆస్థా మ్యాజిక్ నైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సిద్ధమవుతున్నాడని మనకు చెప్పారు. అది ఇప్పటి నుండి 6 months తర్వాత క్లోవర్ కింగ్డమ్ లోని రాయల్ క్యాపిటల్ లో జరుగుతుంది. ఇక్కడ యూనో కూడా సిద్ధమవుతూ, నేను ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి, నాకు నమ్మకం ఉంది అంటాడు. అతను కూడా ట్రైనింగ్ చేస్తున్నాడు. అప్పుడు గ్రిమోయర్ టవర్ లో ఫాదర్ అంటారు, యూనో సంగతి నాకు అర్థమవుతోంది, కానీ ఆస్థాను కూడా ఈ ఎగ్జామ్ కు అనుమతించడం సరైనదేనా? అప్పుడు గ్రిమోయర్ టవర్ యజమాని, అతను చేయాలనుంటే తప్పులేదు. మనతో పాటు ఇక్కడి నుంచి వేరే పిల్లలు కూడా ఉన్నారట. కానీ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి భయపడినట్లున్నారు. కానీ ఫాదర్ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. మరియు గ్రిమోయర్ టవర్ యజమాని అదే సమాధానం ఇస్తూ అంటాడు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఆస్థా రాయల్ క్యాపిటల్ కు వెళ్తే నీకు ఒంటరిగా అనిపిస్తుంది. అప్పుడు ఫాదర్ అంటాడు, అలాంటిదేమీ లేదు. ఆస్థా ఫెయిల్ అవుతాడని మనకు తెలుసు. అలాంటప్పుడు ఈ ఎగ్జామ్ లో పాల్గొనడం వల్ల ఏం లాభం? మిగతా పిల్లలు కూడా అతన్ని మిస్ అవుతారు. మీరిద్దరూ నన్ను అలా చూడటం ఆపండి. అప్పుడు సిస్టర్ లిల్లీ, నేను కూడా వాళ్ళని మిస్ అవుతాను, కానీ వాళ్ళని తమ దారిలో వెళ్ళనివ్వాలి అంటుంది. అప్పుడు గ్రిమోయర్ టవర్ యజమాని, నువ్వు ఇలా ఆలోచించు, యూనో గెలిచినా ఆస్థా ఓడిపోయి తిరిగి వచ్చేస్తాడు అంటాడు. అప్పుడు ఫాదర్ సంతోషంగా, మీరు చెప్పింది నిజమే. యూనో వెళ్ళినా ఆస్థా మన దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆస్థా గ్రిమోయర్ గురించి మాట్లాడితే మీకు నిజంగా అనిపిస్తుందా అది ఒక గ్రిమోయర్ అని? ఎందుకంటే ఆస్థా దగ్గర మ్యాజిక్ లేదు. అప్పుడు గ్రిమోయర్ టవర్ యజమాని, దాని గురించి నాకు ఏమీ తెలియదు అని ఆలోచిస్తూ, 5 leaf క్లోవర్, ఇది చాలా వింతగా ఉంది. ఇక్కడ ఆస్థా ట్రైనింగ్ చేస్తూ చర్చి వైపు వెళ్తూ ఉంటాడు. ఆస్థాను చూసి యూనో కూడా పరిగెత్తడం మొదలు పెడతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చర్చికి చేరుకుంటారు. ఆస్థా అడుగుతాడు, మనలో ఫస్ట్ ఎవరు? అప్పుడు నాష్, యూనో నీకంటే కొంచెం ఫాస్ట్ అంటాడు. అప్పుడు ఆస్థా అంటాడు, చర్చికి ముందు ఎవరు వెళ్తారో చూద్దాం, తెలుసుగా. ఆస్థాని గాల్లోకి ఎగరేసి నేను గెలిచానంటాడు. ఇక్కడ ఆస్థా విజర్డ్ కింగ్ అవ్వాలని కలలు కంటున్నాడు. మరుసటి రోజు ఆస్థా ట్రైనింగ్ చేస్తుండగా నాష్ వస్తాడు. ఆస్థా అడుగుతాడు, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నాష్, నాకు బోర్ కొడుతోంది, అందుకే నీలాంటి వాడి ట్రైనింగ్ చూడటానికి వచ్చాను. ఇది విని ఆస్థాకు చిరాకొస్తుంది. నాష్ అడుగుతాడు, నాకు అర్థం కావట్లేదు, నువ్వు మ్యాజిక్ వాడలేనప్పుడు మ్యాజిక్ నైట్ పరీక్ష ఎందుకు రాస్తున్నావు? నువ్వు ఫెయిల్ అయిపోతావు కదా. అది ఇంకా నిర్ణయం కాలేదు. చూడు, నా దగ్గర గ్రిమోయర్ ఉంది కాబట్టి నేను మ్యాజిక్ నైట్స్ లో చేరుతాను. ఒక రోజు విజర్డ్ కింగ్ అవుతాను. నాష్ కోపంగా, అది జరగదు అంటాడు. మనలాంటి వాళ్ళు కలలు కనకూడదు. ఆస్థా అతని దగ్గరికి వచ్చి, నువ్వు అలా ఓడిపోకూడదు, ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అంటాడు.
నన్ను చూడు, నేను నా కళ్ళు వెంటాడుతున్నాను. నువ్వు ఎంత పేదవాడివైనా ప్రజల కోసం ఏదైనా చేయగలవు. అందుకే నా కలను నిజం చేసి ప్రజలను సంతోషపెట్టాలి. ఇంకా నేను మ్యాజిక్ నైట్స్ లో చేరి విజర్డ్ కింగ్ అయ్యి ఇది నిరూపిస్తాను. రాత్రి యూనో ఆస్తా వెళ్లే ముందు ఒక పార్టీ జరుగుతుంది. ఆస్తా ఫాదర్ ని ప్రేమగా చూస్తాడు. అప్పుడు ఫాదర్, ఇది నీ కోసం కాదు అంటారు. ఇది యూనో కోసమే, ఎందుకంటే యూనో మాత్రమే ఈ పరీక్ష పాస్ అవుతాడు. పరీక్షలో ఫెయిల్ అయ్యాక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు పాస్ అవుతావని ఎవరూ అనుకోవట్లేదు. ఏదేమైనా ఇది ఎప్పటికీ నీ ఇల్లే. ఆస్తా అంటాడు, ఇవన్నీ యూనోతో కూడా చెప్తారా? ఫాదర్ వద్దంటారు. ఆస్తా అంటాడు, ఇది తప్పు. నేను విజర్డ్ కింగ్ అయ్యి సిస్టర్ లిల్లీని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వస్తాను. అప్పుడు సిస్టర్ లిల్లీ తన మ్యాజిక్ తో ఆస్తాకి పంచి ఇచ్చి అందరినీ తినమని చెప్తుంది. మరుసటి రోజు అందరూ ఆస్తా యూనోకి వీడ్కోలు చెప్తారు. అప్పుడు నాష్ అంటాడు, చింతించకండి, ఆస్తా త్వరగా వచ్చేస్తాడు. కానీ ఆస్తా, నువ్వు మ్యాజిక్ నైట్ లో చేరితే అప్పుడు నేను నమ్ముతాను ఈ ప్రపంచంలో కలలు నిజమవుతాయని. నేను ఏది కావాలంటే అది అవ్వగలన్ని. అప్పుడు ప్రజల కోసం నేను కూడా మ్యాజిక్ నైట్ అవ్వొచ్చు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సిస్టర్ లిల్లీ అనుకుంటుంది, వీళ్ళు ఇంత పెద్దవాళ్ళయ్యారని నమ్మలేకపోతున్నాను. నేను ఆస్తాను కలిసినప్పటి నుండి అతను ఎప్పుడూ ఎనర్జీతో ఉండేవాడు. ఆస్తా మొదటి నుండి ఇలాగే ఉండేవాడని చెప్తుంది. సిస్టర్ లిల్లీ అనుకుంటుంది, యూనో కూడా ఆస్తా వల్లే స్ట్రాంగ్ గా అయ్యాడు. బెస్ట్ ఆఫ్ లక్ అబ్బాయిలు. ఇక్కడ మనకు చెప్పబడింది, వేసవిలో ఆస్తా యూనో రాయల్ క్యాపిటల్ వైపు ప్రయాణం మొదలు పెట్టారు మ్యాజిక్ నైట్ పరీక్షలో పాల్గొనడానికి. రాయల్ క్యాపిటల్ హేజ్ విలేజ్ నుండి చాలా దూరం. ఆస్థా అంటాడు, రాయల్ క్యాపిటల్ ఎలా ఉంటుందో మనం విజర్డ్ కింగ్ ని కలవచ్చేమో. అప్పుడు యూనో ఆయన్ని కలవక ముందే అంటాడు, మనం ముందు మ్యాజిక్ నైట్ పరీక్ష పాస్ అవ్వాలి. అప్పుడు ఆస్థా పరిగెడుతూ, నేను త్వరగా వెళ్ళి విజర్డ్ కింగ్ అవ్వాలి అంటాడు. దానికి యూనో, నువ్వు ఎంత తొందరగా వెళ్ళినా అక్కడికి వెళ్ళు, కానీ దీనికి విజర్డ్ కింగ్ అవ్వడానికి సంబంధం లేదు. అప్పుడు ఆస్థా కలలో విజర్డ్ కింగ్ అయి సిస్టర్ లిల్లీని తిప్పడానికి తీసుకెళ్తాడు. ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యూనో, మ్యాజిక్ లేకుండా ఎగరగలవా అంటాడు. ఆస్థా, నాకు నమ్మకం ఉంది అంటాడు. నా గ్రిమోయర్ సహాయంతో నేను ఇది చేయగలను. మీరు ఓడిపోకపోతే ఏదైనా చేయగలరు. పద, మనం రాయల్ క్యాపిటల్ చేరే వరకు ట్రైనింగ్ చేద్దాం. అప్పుడు ఇద్దరు పరిగెత్తి అలసిపోతారు. కానీ ఆస్థా ఓడిపోడు. యూనో అతన్ని ఆపేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నెమ్మదిగా తమ గమ్యం వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. ఇంకా దారిలో వచ్చే అన్ని కష్టాలను కలిసి ఎదుర్కోవడం మొదలు పెడతారు. అప్పుడు మనకు చెప్తారు, చాలా పెద్ద ప్రయాణం తర్వాత ఆస్థా యూనో క్లోవర్ కింగ్డమ్ రాయల్ క్యాపిటల్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ మ్యాజిక్ నైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వారి కోసం ఎదురు చూస్తోంది. ఇంకా ఈ పరీక్షలో పాస్ అవ్వడానికి వాళ్ళు చాలా శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడాలి. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇప్పుడు మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే మీరు ఈ వీడియోను లైక్ చేయండి. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ పై వస్తుంది. దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి.